హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ధనుష్. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వద్దాం అనుకున్నా. చాలా రోజులు అయిపోయింది సినిమా చేసి. బిగ్ బాస్ తర్వాత 2-3 సినిమాలు చేశాడు. కొన్ని హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి. బట్ ఈ మధ్య కాలంలో చాలా రోజులు కనిపించట్లేదు. యూఎస్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు. సడన్గా నాకు ఫోన్ చేసి ఇట్లా మాదాపూర్లో ఒక సెలూన్ స్టార్ట్ చేశా, ఖచ్చితంగా రావాలి అని ఫోన్ చేశాడు. నేను షాక్ అయ్యా. దాని తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే గ్రాండ్గా ఓపెన్ చేసేది ఆ బ్యూటీ క్లబ్ లో. మొత్తం అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో సన్నీకి బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సెలూన్ స్టార్ట్ చేశాడు. ఇంకా చాలామంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ లోపల ఉన్నారు. నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. అది కూడా సగం కరెక్టే. వీళ్ళందరూ బిగ్ బాస్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్స్ ఏం చేశారు, ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయండి. రండి, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎలా పెట్టావు? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. బిగ్ బాస్ నుంచి వచ్చాక లక్కీలీ నాకు ఏటీఎం ప్రాజెక్ట్ వచ్చింది, అన్స్టాపబుల్ వచ్చింది, అండ్ సౌండ్ పార్టీ చేశాను. దాంతోపాటు 7 daysగా కొన్ని ఈవెంట్స్ చేశాను. అండ్ అవన్నీ కూడా నేను మ్యాక్సిమం సేవ్ చేసుకున్నాను. దీని గురించి ఎప్పటి నుంచో నేను ఎఫ్డీ చేసుకున్నాను. సో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ఈ సలూన్ పెట్టాలనే డ్రీమ్ కోసం. వై సెలూన్ అంటే సెలూన్ ఒకటే ఫుడ్. నేను హౌస్లో ఉన్నప్పుడు కూడా దాని ముందు కూడా నాకు ఇది చాలా ఇష్టం. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడ్డాను. చాలా మంది సెలబ్రిటీస్ ఇఫ్ యూ అబ్జర్వ్ బాంబేకి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళి ఎందుకు చేర్చుకుంటారు అంటే దెర్ ఈస్ అ రీజన్, దెర్ ఈజ్ సంథింగ్ ఏదో ఉంది. ఆ సంథింగ్ స్పెషల్ని ఇక్కడికి తేవాలన్న ఒక ఎజెండాతోనే ఇది నేను స్టార్ట్ చేశాను. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. ఇక్కడ బెస్ట్ అవుట్పుట్స్ ప్లాన్ చేయడానికి చేశాను. సో ఇది ఒకటేనా ఇంకేమైనా బ్రాంచెస్ స్టార్ట్ చేసి? ఇది ఫస్ట్ విదిన్ 6 months లోపు ప్లానింగ్ సెకండ్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇవ్వడు తగ్గటంలా. నేను దీని మీద ప్యాషన్తో పెట్టాను. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళ గురించి ఆలోచించి పెట్టాను. ఎప్పుడైనా రండి, ఇట్స్ ఆల్ యువర్స్ నౌ. టీబీసీ సలూన్స్. అట్లుంటది మనతో. సన్నీ వచ్చి నాకు బిగ్ బాస్ నుంచి తెలుసు. బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేటప్పుడే ఐ వాంటెడ్ సన్నీ టు విన్, అట్లా సన్నీ విన్ అయిపోయాడు. వచ్చిందండి వయ్యారి. సన్నీకి వచ్చిన డబ్బులతో సెలూన్ పెట్టుకున్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు, బయట సంపాదించిన డబ్బులు. నీ డబ్బులు ఏం చేసి? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. సన్నీ గారికి ఎంత టైం పట్టింది ఇది పెట్టడానికి? 2 years. నేను 2 years తర్వాత క్లాప్స్ బా. ఆల్రెడీ ఇల్లు ఏదో కొన్నామంట కదా. నాకు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు కొన్నాము. సో కొంచెం కొంచెం అటు కొంచెం ఇటు అట్లా ఉంది. నేను సోలోగా సంపాదించింది చెప్తాను. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు ఏది బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకే? నా ఫ్రెండ్ ఒకడు ఫ్రెండ్ అనేసి అన్నాడని ఆడికి ఇచ్చి ఏదో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇచ్చి 1 year దాటింది. ఇంతవరకు వద్దులేరా బాబు, ఇంతవరకు కొంచెం కూడా తిరిగి ఇవ్వలే. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకొన్ని రోజులు ఇవ్వకపోయినాడంటే అప్పుడు చెప్తాం మొత్తం స్టోరీ. అప్పటివరకు చెప్పను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నా డబ్బులతోనా? డెఫినెట్ గా నేను సర్వీస్ తీసుకుంటాను డబ్బులతో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయ్యా ఉన్నాను. ఇల్లు ఎవడు కట్టించాడు? ఇల్లు కొన్నావా? పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఊర్లోనా హౌస్ కన్స్ట్రక్షన్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ నేను అంటే ఓన్లీ బిగ్ బాస్ డబ్బులతోనైతే రావు, మనకు తెలిసిందే. బేసిక్గా బ్యూటీ అండ్ సెలూన్ కాబట్టి నీ బ్యూటీకి రీజన్ ఏంటి చెప్తావా? బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, ఆల్వేస్ హ్యాపీ. కొన్ని రోజులు తెలంగాణలో లేకపోయేసరికి భాష మారిపోయిందా? సో ako minisin kabel ko yun karasan నాకేం సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడదు? emo kayo I dream ko thanks to thanks for coming ka kayo mi kayo nisin TBC ka salon kumini ka na sani ho kami ni hailo uyimi ka ay nisin. ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఏం చేసావు? బయటకు వచ్చిన తర్వాత చాలా సినిమాలు చేస్తున్నావు, లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నావు. ఆ డబ్బులన్నీ ఏం చేసావు అనేది అందరికి క్వశ్చన్ ఉంది కాబట్టి. సినిమాకి పెట్టినా 5 కోట్లు పెట్టిన సినిమాకి నో షోస్ బడుడే అన్నది కూడా కంటెంట్ ఉన్న సినిమా. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మనం పార్టీలో కలుద్దాం. okay minisin ka thank you so much okay. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? దాచాను, ఏదో ఒకటి తీసుకుందాం, వెయిట్ చేస్తాను.
రెంట్ కట్టవా? అంటే అది నాకు పెద్ద దీని మీద నాలెడ్జ్ లేక ఖర్చు పెట్టేశాను. అరే ఏంట్రా ఇది? బట్ ఈ సెలూన్ చూసాక నేనే ఇంకొక సెలూన్ పెట్టాలనుకుంటున్నాను. జిమ్ పెట్టి పొడతా గిచ్చుకో. ఎందుకురా నాకు మైక్ ఇచ్చారు? టీ షాప్, కేఫే. అది టీ టైం ఉదయలాగా పాలిటిక్స్లోకి వెళ్ళాలని మనోడు డ్రీమ్ అనమాట. అందుకే టీ షాప్ పెడదామని. సరే చాలే. చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను అబ్బాయో. ఏం చేసావు డబ్బులంతా? డబ్బులంతా మా మమ్మీకి దానికి ఖర్చు పెట్టాను, హాస్పిటల్ బిల్స్కి. సో అంతే. నేను అందరూ మాట్లాడుకున్నట్టుగా ఆ వారానికి వస్తుంది 6 లక్షలు 7 లక్షల బెట్టింగ్ నుంచి వస్తుంది డబ్బులు. ఎక్కడ దొరికారయ్యా స్వామి? పెద్ద సమస్య వచ్చి పడింది. 6 లక్షలు 7 లక్షలు వస్తే నేను అసలు ఇండస్ట్రీలో ఎందుకు ఉంటాను? ఆ ఎక్కడున్నాయి బేసిక్లీ నాకు చెప్తే నేను ఇండస్ట్రీ మానేస్తాం. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. శుభ్రంగా సెటిల్ అవుతా. మొన్నే వీళ్ళ దగ్గర నుంచి ఒక 2 లక్షలు అప్పు తీసుకున్నాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నా దగ్గర ఉన్నాయి అనుకుంటాను. నేను సంబంధం లేకుండా బెట్టింగ్ డబ్బులు గీతు దగ్గర తీసుకున్నాం. గీతు మా ముగ్గురులో బాగా అపర కోటీశ్వరరాలు ఎవరంటే గీతు. మీకేమన్నా కూడా ప్రాబ్లమ్? బ్యాంక్ అకౌంట్ చూస్తే తెలుస్తుంది. ఏందండి వారానికి 5-6 లక్షలు ఏమన్నా బ్యాంక్ రాబరీ చేస్తున్నాం మేము? ఇవే తగ్గించుకుంటే మంచిది. తెలిసినప్పుడు మాట్లాడాలి. అంతేగా. వాట్ ఇస్ యువర్ డ్రీమ్ బిజినెస్? ఫుడ్ బిజినెస్, బికాస్ ఐ లవ్ ఫుడ్. విచ్ ఫుడ్? విజయవాడ పునుగులు యాక్చువల్లీ హైదరాబాద్లో లేవు, నేను చాలా మిస్ అవుతున్నాను. సో విజయవాడ పునుగులు పెట్టుకుంటా కావాలంటే. పునుగులు బండి. సో బేసిక్గా సత్యకి కొరియన్ డ్రామాస్ అన్న కొరియన్స్ అన్న ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. ఎవ్రీ ఇన్స్టాగ్రామ్ ఇంకా పిలవకుండానే లాగేసింది, అంత కంగారు అనమాట. సో వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి సత్యాన్ని కలవడం కోసం కొరియా నుంచి హైదరాబాద్ వచ్చాడు అనమాట ఇవాళ. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది హైదరాబాద్ బిర్యానీ తినడానికి వచ్చాను. సో మా అందరికి పరిచయం చేయడానికి వాళ్ళు తీసుకొచ్చింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫేమస్ ఇన్ కొరియా. ఏం చెప్తున్నావురా? అంతే కదా, కరెక్టే కదా. He's a cosmetologist. Cosmo researcher. Okay, how do you know Satya bro? Instagram. నేను నమ్మను. What you like most in her? Why are you asking such questions? నేను అడుగుతా, ఎందుకంటే రేపు పొద్దున్న గబుక్కుని వాళ్ళు వచ్చారు, రేపు పొద్దున్న పెళ్లి చేసుకుని వచ్చారంటే అమ్మా. ఏమిటండి మీరు మాట్లాడేది? అదేం లేదు, జస్ట్ క్యాజువల్గా కొరియన్స్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి తెలుసుకోవడం కోసం డైరెక్ట్గా పిలిచింది. సో ఇవాళ హైదరాబాద్ వచ్చాడు. హౌ ఈజ్ హైదరాబాద్ బ్రో? I just came here like 3 hours ago. Okay. But I just what I did here is just had biryani. Okay. Chicken biryani, but it was really good. Do you know any Telugu stars and Telugu actors here? Sri Satya. మీరు మరి That's so cute. నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చిన రెమ్యూనరేషన్ 3 weeks రెమ్యూనరేషన్ అలాగే అకౌంట్ లో ఉంది. ఇంకా నేను ఏమీ చేయలేదు. బిగ్ బాస్ తర్వాత బీబీ చోటి రెమ్యూనరేషన్ ఉంది, అండ్ ఇప్పుడు కేజీకేబీ రెమ్యూనరేషన్ ఉంది. అన్ని రెమ్యూనరేషన్స్ కలిపి మనం కూడా ఇట్లాంటి బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలి. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. అండ్ రీసెంట్గా రావట్లేదే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కాదు, ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్. First RJ to host longest show live midnight biryani show for 12+ years host చేయడం జరిగింది రేడియోలో. సో వీఆర్ ద ఫస్ట్ RJ ఇన్ ఇండియా. సో దాన్ని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్ లో. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ రా. అట్లుంటది మనతో. నేను నా బట్టలు కొనుక్కోడానికి నా పైసలు అయిపోయాయి. నా బట్టలు, నా షూ, అన్ని పైసలు ఏం సంపాదించలే నేను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎక్కువ పని కూడా దొరకట్లేదు. మీకు పని దొరికితే ఇంకా ఇట్లా సంపాదించి ఇట్లాంటి సెలూన్, రెస్టారెంట్. నా డ్రీమ్ బిజినెస్ వచ్చేసి ఒక మంచి ఇన్స్టిట్యూట్, మోడలింగ్ స్కూల్ కానీ యాక్టింగ్ స్కూల్ కానీ అలా పెట్టి నాలా కష్టపడి వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని నా కోరిక. ముందర టాలెంట్ ఉంది, తెలియని ఒక కమెడియన్ ఉన్నాడు. సో అన్ని పైసలు సంపాదించాలని కోరుకుంటున్నా. నా డ్రీమ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఓన్ అ బైక్. సో ఐ బాట్ మై హిమాలయన్. నేను 6 వారాల్లో ఉన్నా కదా, సో ఎలా వచ్చా డబ్బులు అలా అయిపోయాయి. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? సో ఇఫ్ ఐ ఎవర్ గెట్ ఇన్ టు బిజినెస్, విచ్ ఐ విల్ ఫర్ షూర్, మేబీ నాట్ రైట్ అవే, I would probably own
ఒక 4 ఫ్లోర్స్ ఉంటాయి. సో లెవెల్ బట్టి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇట్ విల్ బి కన్సల్టేషన్ ఫ్లోర్ వేర్ మనకి మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పైన వచ్చేసి ఇట్ విల్ బి లైక్ స్కిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ విల్ హ్యావ్ లైక్ స్కిన్ క్లినిక్. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి దే విల్ బి ఎ జిమ్ అండ్ యోగా స్టూడియో అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఫోర్త్ వచ్చేసి దే విల్ బి లైక్ అ థియేటర్ రూమ్ వేర్ ఆల్ ఆఫ్ us that will be my personal only నేను నా ఫ్రెండ్స్ విల్ బి వాచింగ్ మూవీస్. నెక్స్ట్ నేను బిగ్ బాస్ డబ్బులతో ఏమో విజయవాడలో ఒక ఫ్లాట్ కొన్నాను అండ్ ఇంకా ఎక్స్ట్రా సేవింగ్స్ కూడా పెట్టుకొని విజయవాడలో ఒక ఫ్లాట్ కొన్నాము. అండ్ తర్వాత బీబీ జోడీ వచ్చిన డబ్బులతో మళ్ళీ కొంచెం సేవింగ్స్ చేసి ఇంకొక సొంత ఇల్లు కొనుక్కున్నాము. అండ్ ఆ ఫ్లాట్ కూడా అమ్మేసి అది కలిపి ఇది కలిపి కలుపుకొని ఒక సొంత ఇల్లు కొనుక్కున్నామని అనుకుంటున్నాను. సో ఏదైనా ఒక డ్రీమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ అయితే నాకు చాలా ఉన్నాయి తెలుసా, ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. కానీ ఒక ఐడియా మీద కూర్చొని చేయాలి, దట్ ఈస్ వాట్ ఐమ్ వెయిటింగ్ ఫర్. ఏం ఐడియా ఉంది? అదే తెలియట్లేదు. ఫుడ్ ఉంది, బొటీక్ ఉంది, ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది, ఏజెన్సీ ఉంది, అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ ఏజెన్సీ ప్లాన్ ఉంది. చాలా ఉన్నాయి ప్లాన్స్ అయితే. సగం పనులన్నీ ఒకటి ఫిక్స్ చేసి అన్నిట్లో అన్ని పడవల మీద కాళ్ళు వేయలేను కదా, వేస్తే నేనే మునిగిపోతాను, పడిపోతాను. అందుకనే ఒకటి ఫిక్స్ చేసుకోవాలి అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. నెక్స్ట్ నా చిన్నప్పుడు చక్రవాకం సీరియల్ దగ్గర నుంచి నా చిన్నప్పుడు అనకు చంపేస్తాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. చక్రవాకం కాదు అది, మొగల్ రేకులు. అప్పుడు నేను కూడా చిన్నదాన్ని. అప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించిన డబ్బులతో ఏం చేశాను? ఏం చేశాను? ఖర్చు చేశాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎలా ఖర్చు చేసాం అనేది ఇంపార్టెంట్. ఎలా ఖర్చు చేస్తామంటే అంటే అది ఫ్యామిలీ కదా, ఫ్రెండ్స్ కొంచెం ఫ్యామిలీతో అలా అయిపోతూ ఉంటాయి అనమాట మెయింటెనెన్స్లు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పట్లేదు కానీ 4-5 ఇల్లున్నాయి, ఒక బిజినెస్ ఉంది. రీసెంట్గా ఒక బుటీక్ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రోజు ఇలా ఖర్చు అవుతున్నాయి డబ్బులన్నీ. అలా ఖర్చు అవ్వట్లేదు కాదు, అలా సంపాదిస్తుంది, బాగా భయంకరంగా సంపాదిస్తుంది. అక్క కోటీశ్వరరాలే. అప్పుడప్పుడు నాకు 2-3 లక్షలు అప్పిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. కా డ్రీమ్ బిజినెస్ ఏంటి? ఆబ్వియస్లీ నా డ్రీమ్ అంటే బోటికే. అదే నా డ్రీమ్ బిజినెస్, అదే చాలా పెద్దగా చేయాలని. నెక్స్ట్ మీ రెమ్యూనరేషన్తో అండ్ బయటకు వచ్చాక సంపాదించిన డబ్బులతో మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? నేను ఇల్లు కొనుక్కున్నాను, అందరికీ తెలుసు. బిజినెస్ బిజినెస్ డ్రీమ్ బిజినెస్. నేను అంటే బిజినెస్ మైండ్ సెట్ కాదు నాది. ఓకే. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను బిజినెస్లో దిగాలనుకుంటే ఆచితూచి అడుగు వేస్తే థింకింగ్ కాబట్టి డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసి ఐ విల్ ట్రై టు పుట్ అప్ అ బిజినెస్. అంటే ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఏ బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్? ఫుడ్ లేదంటే సెలూన్సా లేదంటే ఇంకోటి అట్లా? సినిమా మీద పెట్టాలి, ప్రొడ్యూసరా? సినిమా మీద పెట్టమంటే పెడతా. హ్యాట్స్ ఆఫ్. ఓకే, అది అవగాహన ఉంది కాబట్టి. వేరే అంటే నాకు అసలు ఐడియా లేదు. ఓకే. సో దట్స్ యువర్ we enjoyed a lot, sir.